ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. పాపారావు గారు, ఇక్కడ కీలకమైన అంశం సరే, ఇక్కడ ఏమవుద్దన్నది ఒకటి పక్కకు పెడితే, పార్లమెంట్లో దీని మీద జేపీసీనో మరొకటి వేయకపోతే అంతర్జాతీయంగా భారతదేశ ఇది ఏమంటారు ప్రతిష్ట పెట్టుబడుల ఆహ్వానం చాలా దేశాలు ఇప్పుడు కెన్యా లాంటివి ఆర్డర్లు రద్దు చేసుకున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. భారత్లో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మీద అయితే తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ రద్దు చేసుకోవాలని వామపక్షాలతో సహా గట్టిగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈ ఒప్పందాలు రద్దు చేసుకోమని. మధ్యలో సెకి అని ఒక జాతీయ ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి మధ్యలో ఏమంటారు దళారి పని చేసింది అనాలి, స్పష్టంగా చెప్పాలంటే అంతకంటే ఏమీ లేదు. వాళ్ళు 292 పైసలకి అదాని దగ్గర కొని ₹2.42 ఏపీకి 49 పైసలకి అమ్ముతామని చెప్పడం, మళ్ళీ ట్రాన్స్మిషన్ ఛార్జీల పేరుతో జీఎస్టీల పేరుతో అంతా కలిసి ₹5 చిల్లర అవుతుందని చెప్తా ఉన్నారు. ప్రజలు మోసం చేస్తున్నారని. ఇందులో ముడుపులు ఉన్నాయా, అదాని ఆషామాషి మనిషా, ఎవరి మద్దతు లేకపోతే ఈ కేసు మీద ఎందుకు ముందుకు పోదు? ఇది కొత్త ఆరోపణ కాదు, అదాని మీద దశాబ్దాలుగా అనేకం వస్తూ ఉన్నాయి. హిండెన్బర్గ్ నివేదిక వచ్చింది, అనేకం వచ్చింది. అప్పుడంటే సార్ అదేదో వాళ్ళ మీద ఎలిగేషన్ చేశారు, విదేశీ కుట్ర అవన్నీ. ఇప్పుడు అమెరికా కుట్ర అంటామా, ట్రంప్ గారు రాబోతా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఒకటి సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పే ముందు, ఎందుకనో తులసిరెడ్డి గారికి వేదాంతం వచ్చినట్టుంది. నిన్న డిబేట్లు, మొన్న 23వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు డిబేట్ లో చూసిన కాంగ్రెస్ వాళ్ళంతా మన ఛానల్స్ తో సహా అన్ని ఛానల్స్ లో చూశాను, చాలా వైరాగ్యంగా ఉన్నారు. మనం విమర్శిస్తే చాలా బాగా స్వీకరిస్తున్నారు. ఓకే సరే, రైట్ టైం మరి విమర్శించండి. ఆయన ఉన్నాడు కానీ అంటే ఇది జనరల్ ఏంటంటే వాళ్ళు మొన్నటి నుంచి బాగా ఏదో ఛానల్లో మాట్లాడితే కూడా నిజమే పాపారావు గారు చెప్పిందని వాళ్ళ మీద విమర్శను వాళ్ళే బాగా ఎదురొచ్చి మరి అది నిజంగా సార్ ఇవాళ జరుగుతుంది. లంచాలు లేకుండా కాంట్రాక్ట్లు వస్తున్నాయి ఎవరికైనా దేశంలో, ఏ రాష్ట్రంలో అయినా. లేదు కాదంటలా, నేను అదంతా కాదంటలా, కానీ అసలు ఇక్కడికి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ వల్నరబిలిటీ రావటం అనేది దాని ఎదుగుదలకి బిగినింగ్. ఇన్నాళ్ళు ఏంటంటే ఇప్పుడు మామూలు డిబేట్ లో బయట ఎన్ని మాటలు మనం మాట్లాడుకున్నా బయట కూర్చుంటే ఓపెన్ గా ఫ్రీగా ఉంటాం, కానీ డిబేట్ లో కూర్చున్న తర్వాత పార్టీల వాళ్ళు వచ్చి ఏ పార్టీల వాళ్ళు ఆ పార్టీని తప్పు ఒప్పు ముందు వెనకేసుకురావడం అనేది ఒక కథగా నడిచింది. ఫస్ట్ టైం దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ వీఆర్ వల్నరబుల్. కానీ అనండి అవును మా లోపాలు ఉన్నాయి, అక్కడ బిగినింగ్ అవుద్ది. ఆత్మమోదనం బిగిన్ అయ్యేది, పార్టీ మార్గం బిగిన్ అయ్యేది అక్కడే బిగిన్ అవుద్ది. కాబట్టి ఇది మంచి బిగినింగ్ కాంగ్రెస్ పార్టీకి. యాక్చువల్లీ ఇప్పుడు ఎండింగ్ లో ఒక బిగినింగ్, కొత్త జీవం పోసుకోవడానికి ఫినిక్స్ లాగా మంచిదే, అది కూడా ఆత్మవిమర్శ. తర్వాత రెండోది ఏంటంటే సార్, ఇక్కడ నేను అనేది ఇప్పుడు మనం ఇంత కేసు అనుకుంటున్నాం, జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అది ఇది అని. సరే జనాల్లో అంత చలనం ఉండే అవకాశాలు ఇప్పటికైతే ఏమి లేవు. రెండోది ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడే జస్ట్ ఇక్కడ చూస్తున్నాను నేను పైకి వచ్చే ముందు, పైకి ఇప్పుడే వచ్చే ముందు ఆ ఇంగ్లీష్ ఛానల్ ఏదో పెడితే మన ఇండియా ఛానల్ ఇట్లాంటి కేసులని మామూలే వాల్మార్ట్ మీద ఇలాంటి కేసు ఉందని, సరే అంతకుముందు ఏదో ఎన్రాన్ మీద కూడా ఉందని గతంలో మనం విని ఉన్నాం. ఇవన్నీ ఉన్నాయి, ఏం కావని చెప్పి ఆ ఇంగ్లీష్ ఛానల్ ఇది డిస్కషన్ నడుస్తుంది సార్. ఇది నేను చూడాల, కాకపోతే చూడటానికి టైం లేక వేరే. మరి అదే కదా, ఏం కాదంటే ప్రజలు కాస్త చల్లబడిపోతే ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అది కదా ప్రశాంతంగా చేసుకోవడానికి ఏముంది? ఇందాకే పెద్దలు ఎవరో మాట్లాడుతున్నారు కదా, ద్రవ్యోల్బణం సమస్య కాదన్నట్లు వస్తే ఇప్పుడు మన తులసిరెడ్డి గారు ఏమంటున్నారు, మా ఇష్యూస్ పార్లమెంట్ లో ఢిల్లీ కాలుష్యం, అదాని ప్లస్ మణిపూర్ అంటున్నారు. ఇష్యూస్ కాదు, మీరు చక్కగా రైజ్ చేశారు, మీరు చెప్పిన దానిలోనే కరెక్ట్ ఉంది. ఇన్ఫ్లేషన్ వద్దా మీకు ఏంటంటే, ఇప్పుడు ఇవాళే నేను ఒక ఆర్టికల్ చదివాను పాత పేపర్ లో, 2 రోజుల క్రితం పేపర్ లో, అమెరికా ఎలక్షన్ లో ఇన్ఫ్లేషన్ ప్లే చేసిన రోల్ పెద్దదని. అక్కడ అన్ని చోట్ల పనిచేస్తుంది. అమెరికా వాళ్ళకి ధర పెరుగుదల సమస్య అయితే భారతదేశంలో కరెక్ట్ గా రైట్ చేయగలగాలి, నేరేట్ చేయగలగాలి అంతే. కరెక్ట్ గా వీళ్ళు అది వదిలేశారు. ఎందుకు వదిలేశారు నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో లాస్ట్ టైం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా చాలా విషయాలు వదిలేసి కొన్నాళ్ళేమో అది అక్కడి నుంచి తెచ్చిన సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది ఆ పెగాసస్ అని కొన్నాళ్ళు అయ్యాయి అని పట్టుకుని పార్లమెంట్ టైం అంతా వేస్ట్ చేసి జనాల సమస్యలు మీరు చేయాలి. కొన్నాళ్ళేమో వీళ్ళు బయట అసోసియేషన్ చేస్తే దేని మీద చేస్తారు, నేషనల్ హెరాల్డ్ పత్రికలో మా వాళ్ళు అరెస్ట్ చేస్తారు, అది కొన్నాళ్ళు. తప్పితే ప్రజల సమస్యల మీద యాజిటేట్ చేయడం కాంగ్రెస్ పార్టీ చాలా వరకు మానేది. అది ఎప్పుడు ఈ మథనం నుంచి, ఆత్మశోధన నుంచి ప్రజల సమస్యల మీదకి గ్రాస్ రూట్ లోకి వెళ్ళడం. తులసిరెడ్డి గారికి వేరే వచ్చింది, రాహుల్ గాంధీ గారికి వచ్చిందో లేదో మనకు తెలియదు కదా. కాకపోతే ఆయన పోతాడు, ఆయన పదవిలో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత గౌరవించి చాలా గౌరవించుకున్నారు, వాళ్ళ దేవుళ్ళ లాగా నెత్తిమీద పెట్టి వీళ్ళంతా వాళ్ళని మాట అంటే వీళ్ళు పోట్లాడేవారు. కానీ ఆ స్థితి ఉంటుంది, పోద్ది. వాళ్ళు వల్నరబుల్, వాళ్ళు తిట్టం మొదలు పెడతారు. చూడండి ఇంకా మొదలవుతాయి, వాళ్ళలో వాళ్ళకి కూడా మొదలవుతాయి. వాళ్ళు కూడా పక్క పెడతాం. ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ ఏం జరగబోతుంది దానికి వద్దాం సార్, రండి. పార్లమెంట్ లో ఇష్యూస్ టేకప్ చేస్తే ఎస్ సార్, మణిపూర్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ, ఐ డోంట్ డినై. అలాగే ఢిల్లీ కాలుష్యం కూడా ఇష్యూయే. కానీ ఢిల్లీ కాలుష్యం గురించి ఇందాక ఇది కూడా చదివాను ఎక్కడ, ఇవాళ చదివిన దానిలో ఢిల్లీ కాలుష్యం గురించి అసలు మనకి ఫస్ట్ ఆయన రాసింది ఇది
రాశాడు. Okay. దీనిలో ఏం రాస్తాడు ఆయన అంటే, ఢిల్లీ అసలు భారతదేశంలో ఢిల్లీ కాలుష్య సమస్య మనం పరిష్కారం అవుద్దని నేను ఆశించాను అన్నాడు. ఎందుకు అవుద్దని అనుకుని ఆశించానంటే, మనం కనీసం గతంలో మామూలుగా ఏంటంటే ఒక జాతీయవాదం ఒక ప్రైడ్ గా బిగిన్ అవుద్ది, ఒక మేము గొప్ప అనేదిగా బిగిన్ అవుద్ది. అది నెగటివ్ గా ఉంటుంది దాని టెండెన్సీ. కానీ కొంతకాలానికి ఆ టెండెన్సీ మారి ఎదురు దెబ్బలు తగిలి లేకపోతే ఇంకోటి అయ్యి ప్రైడ్ తగ్గి షేమ్ ఫీల్ అవటం మొదలు పెడతాం. అదేంటి మన దేశం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మనం బాగలేదే, దీని నుంచే మార్పు వస్తుంది అంటాడు. కానీ ఇప్పటికీ మనం షేమ్ ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఢిల్లీ కాలుష్యం తగ్గదన్నాడు. ఇప్పటికీ మనం షేమ్ ఫీల్ అవ్వట్లేదు చాలా విషయాల్లో. లోపాలు మనం తప్పేమి కాదు షేమ్ ఫీల్ అవటం, ఆత్మీయత ఒకసారి మంచిది కూడా. మంచిది మనల్ని మనం ప్రశ్నించుకుంటే మారతాం. ఇది మాడి దాని ఇదే దీనిలో వచ్చింది, ఏది మన మింట్ పేపర్ లో మంచి ఆర్టికల్ పేరు అట్లా రాశాడు. కాబట్టి ఏంటంటే మనం ఇంకా స్టేజ్ కి రాలేదు. ఏదైనా కానీ ఏంటంటే మనం మారాలి. ఇష్యూస్ ఇవన్నీ కరెక్టే. ఢిల్లీ కాలుష్యం మీరు చర్చిస్తే సాల్వ్ అయ్యేది కాదు, పని చేస్తే సాల్వ్ అయ్యేది. ఆ పని నిర్ణయాలు తీసుకోవాలి కదా దాని మీద కూడా. ఇప్పుడు దాని మీద రాజకీయం చేయడం తప్పితే రాజకీయం చేస్తున్నారు, దాని మీద కూడా రాజకీయం చేసుకుని బతుకుతున్నారు తప్పితే ఆమ్ ఆద్మీ పార్టీని ఒకటి తిట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని తిట్టి, బీజేపీ ఇంకోటి తిట్టి, రాజకీయం తప్పితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒక కమిటీ వేసుకుని అందరూ కలిసి కూర్చుని అది నెక్స్ట్ సెకండరీ ఇష్యూ. పాలిటిక్స్ దేని మీద కొట్లాడుకోవాలి, మీరు ద్రవ్యోల్బణం మీద కొట్లాడుకోవాలి, లేకపోతే నిరుద్యోగం మీద కొట్లాడుకోవాలి. అది జనరల్ గా సాల్వ్ చేసుకునే టెక్నికల్ ఇష్యూ. అది దాన్ని సాల్వ్ చేసుకునే పద్ధతుల్లో దాన్ని నిన్న ఎవరు అధికార ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే తక్షణ ఇరుకుని పెట్టే అంశాలు మీరు ఇవన్నీ ఇరుకుని పెట్టే కానీ దీర్ఘకాలం రిజల్ట్ కావాలి.